రామచంద్రపురం నియోజకవర్గం మరో జిల్లాలోకి మార్చడం అక్కడి రాజకీయ నాయకులకి బొత్తిగా ఇష్టం లేదా? జేఏసీగా ఏర్పడి జనం ఉద్యమాలు చేస్తున్నా తాజా మాజీలు కూడా లైట్ తీసుకుంటున్నారా? ఉలికి కోల్పోతామనే భయంతోనే ఆ ఒక్క విషయంలో అధికార ప్రతిపక్షాలు ఏకమయ్యాయా? ఈ పరిణామాలు చివరికి ఎలాంటి టర్న్ తీసుకోనున్నాయి? రామచంద్రపురం నియోజకవర్గం మార్పు విషయంలో నాయకుల మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? కొత్త జిల్లాల విభజనలో రాజకీయ రచ్చ మొదలైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం విషయంలో ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది అప్పటి వైసీపీ ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన 3 జిల్లాలైంది. రంపచోడవరం, అల్లూరి జిల్లాలోకి వెళ్లిపోయింది. అయితే కొన్ని చోట్ల ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా జిల్లాలు ఏర్పాటు చేశారని తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భావించింది. కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో సంప్రదింపులు జరుపుతూ దీన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అమలాపురం పార్లమెంటుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే రామచంద్రాపురం నియోజకవర్గం భౌగోళికంగా కాకినాడకు దగ్గరగా ఉంటుంది. తమను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తప్పించి కాకినాడ జిల్లాలో కలపాలని జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నారు స్థానికులు. బంద్లు, ఆందోళనలు నిర్వహిస్తూ తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో రామచంద్రాపురం మున్సిపాలిటీ, రామచంద్రాపురం, కే గంగవరం మండలాలు జిల్లాలో ఉంటే కాజులూరు మండలం కాకినాడ జిల్లాలో ఉంది. అయితే ఇంత వ్యవహారం నడుస్తున్న నియోజకవర్గంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపడం లేదట. రామచంద్రాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణు, మరోవైపు మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ సైతం ఆ వ్యవహారం జోలికి వెళ్లడం లేదట. అవునని కాదని చెప్పడానికి కూడా వారెవరూ ఆసక్తి చూపించడం లేదట. ఎంపీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ రామచంద్రాపురం సమన్వయకర్తగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు రకరకాల ఈక్వేషన్స్తో వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా ముగ్గురు రామచంద్రాపురంలోనే ఉంటున్నారు. మళ్లీ అవకాశాలు ఎలా మారతాయో, ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలియదు. నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడం ఆ 4 నేతలకు ఇష్టం లేదట. అందుకే ఆ ప్రస్తావన తీసుకురావడం లేదంటున్నారు. తమ సన్నిహితులకు కూడా అన్యాయపదేశంగా అదే విషయం చెబుతున్నారట ఆ నాయకులు. ఇలా ఉంటేనే మన ఉనికి ఉంటుందని అంటున్నారట. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుభాష్ దగ్గరకు ఈ విషయంలో జేఏసీ నేతలు వెళ్లినా పొడిగానే సమాధానం చెబుతున్నారట. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మనం చేసేదేముందంటున్నారు మంత్రి కూడా. సుభాష్ సొంత నియోజకవర్గం అమలాపురం. అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు. మళ్లీ పరిణామాలు మారి వేరే జిల్లాకి వెళితే మన బలం ఏముంటుందనే ఆలోచనతో ఉన్నారట మంత్రి. అధికార పక్షం రియాక్షన్ అలా ఉంటే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఈ విషయంలో ఎక్కడా కనిపించడం లేదట. వాళ్లు కూడా కాకినాడలో కలపడానికి అంతగా కంఫర్ట్గా లేనట్టు ప్రచారం జరుగుతోంది. మీరైనా కాస్త గట్టిగా మాట్లాడాలంటే మనం చేసేదేముంటుందని మాట దాటేసే ప్రయత్నాల్లో ఉన్నారట విపక్ష నేతలు కూడా. ప్రతిపక్షంగా మీ వాయిస్ చెప్పాలి కదా అంటే చూద్దాం చేద్దామని తప్పించుకుంటున్నారట. దాంతో కాకినాడలో కలవాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి, అప్పటి వరకు వెయిట్ అండ్ సీ అంటున్నారట. మొత్తానికి రామచంద్రాపురం నుంచి గెలిచిన 4 కూడా కాకినాడ జిల్లాలో కలవడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. పొలిటికల్ ఈక్వేషన్స్ లో వీక్ అయిపోతామని అసలు స్పందించడం లేదు. ఈ విషయంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఒకే లైన్లో ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఎటు తిరిగి చివరికి ఎవరికి లాభం చేకూరుతుందో చూడాలి మరి.